కరుణాకర్ రెడ్డి. ఈరోజు బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూస్తే నేను నిజంగా చెప్పాలంటే ఇంత చిల్లరగాడా అని అనుకున్నాను. నేను అనుకున్న మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎట్లా అయిండు, ఈరోజు కేంద్ర మంత్రి ఎలా ఉన్నాడు, అసలు ఎవరు కూడా మాట్లాడరు. ముఖ్యంగా మరి బీజేపీ తెలంగాణ నాయకులను నేను ఒకటే అడుగుతున్నా, వెంటనే మీరు బండి సంజయ్తో క్షమాపణ చెప్పియాలి, లేదంటే మరి అట్టడుగు వర్గాల అవసరము బీజేపీ పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా. అంటే ఏమైనా జై భారత్ మాతాకి జై జై హింద్ అనగానే బండి సంజయ్ తెలంగాణ ప్రజల అభిమానం చూరగొంటాడా? ఈరోజు బీజేపీకి నిజంగా కూడా బీజేపీ తెలంగాణలో మరి అధికారం చేపట్టబోతున్నాం అంటున్నారు. కాబట్టి మీరు వెంటనే బీజేపీలో అట్టడుగు వర్గాలకు మద్దతుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ బండి సంజయ్ మాట్లాడిన దాన్ని మీరు బయటకు వచ్చి ఖండించి బండి సంజయ్తో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఈ మరి గద్దరగలం కావచ్చు, మా ప్రజా సంఘాలు కావచ్చు, మీ వెంట పడుతూనే ఉంటాము, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటామని చెప్తున్నా. ఇది వెంటనే మీ బీజేపీలో ఉన్న మరి బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మరి బండి సంజయ్తో క్షమాపణ చెప్పకపోతే మాత్రము మనం ఊకునే సమస్య కూడా లేదు. ఎందుకంటే గద్దరు ఒక తెలంగాణ వ్యక్తి కాదు, భారతదేశంలో అభిమాని, ప్రపంచవ్యాప్తంగా అభిమాని. ఆయన ఎవరి కొరకు పనిచేసిండు? అట్టడుగు వర్గాల కొరకు పనిచేసిండు. ఇవాళ అట్టడుగు వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తే మీ బతుకులు ఏమవుతాయో అని ఆలోచించమని నేను కోరుకుంటూ, వెంటనే బీజేపీలో ఉన్న మరి ఇతర మరి అట్టడుగు వర్గాల నాయకులందరూ కూడా మరి బండి సంజయ్తో క్షమాపణ చెప్పాలి, లేదు మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి బండి సంజయ్ మాట్లాడిన దాని మీద ఏం క్లారిటీ ఇస్తారో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.